నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చూస్తే మీకు ఏంటి అనేది అర్థమవుతుంది. ఈరోజు ముఖ్య విషయాలు. తుఫాను ప్రభావం కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. తెలంగాణ, అటు కర్ణాటక, కొన్ని ప్రాంతాల్లో శ్రీలంకలో బాగా ఎక్కువ ప్రభావం చూపించిందంట. కరోనా కేసులు మాదిరిగానే ఈపీఆర్ బర్డ్ ఫ్లూ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. కాబట్టి చికెన్కి దూరంగా ఉండడం మంచిది అని చెప్తున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు. భూమికి చెడుకాలం దాపరించింది. మరికొద్దిగా దీంట్లో భూమి అంతరించుకుపోతుంది అని చెప్తున్నారు. 1906లో జరిగింది. మళ్ళీ అదే టైపులో, అదే తరహాలో ఇప్పుడు 2038 అంటే 2038కి జరగవచ్చు అంటున్నారు. ముఖ్య విషయంలోకి వెళ్దాం. ఏపీ బడ్జెట్ మొత్తం 3,22,559,000. ఈ సంవత్సరం బడ్జెట్ ఉదయం 10 గంటల 8 నిమిషాలకి ప్రారంభిస్తారంట. 3,22,359 కోట్లు బడ్జెట్. మొత్తం 3 లక్షల కోట్లు పైబడి ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఇది ప్రథమసారి అనుకోవాలి. ఆర్థిక లోటు 79,926 కోట్లు. మూలధనం 40,635 కోట్లు కేటాయింపులు. వ్యవసాయానికి 48 కోట్లు. పాఠశాల అంటే విద్యార్థుల చదువులకి వాటికి 38 కోట్లు. బీసీలు సంక్షేమాలకి 23,260 కోట్లు. వైద్య శాఖకు 19,265 కోట్లు. పంచాయతీరాజ్ శాఖకి 18,848 కోట్లు. జలవనరుల శాఖకి 18,019 కోట్లు. మున్సిపల్ శాఖకు 13,862 కోట్లు. ఇంధన శాఖ 13,600 కోట్లు. వ్యవసాయ అనుబంధ రంగాలకు అంటే కోళ్ళ ఫారాలు, మేకల ఫారాలు, ఇంకా అవి ఉన్నాయి కదా, చేపలు, ఇవన్నిటికీ 13,487 కోట్లు. సామాజిక సంక్షేమ నిధులు 10,909 కోట్లు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అంటే బీసీగా అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళకి 10,619 కోట్లు. రవాణా శాఖకి 8,785 కోట్లు. అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు. రోడ్లు మరియు నిర్మాణాలకి 4,220 కోట్లు. సీఎం కాల్ సెంటర్ కోసం రిలీఫ్ ఫండ్ కోసం 101 కోటి. ఎన్టీఆర్ భరోసాకి 27,518 కోట్లు. 27,518 కోట్లు ఎన్టీఆర్ భరోసా. అదాని పథకం 1000 కోట్లు.
డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనాలకి 3,486 కోట్లు. తల్లికి వందనం 9,407 కోట్లు. దీపం పథకం కింద దీపం పథకం 2.0 కింద 2,601 కోటి. బాలల సంక్షేమం మరియు విద్యాశాఖకు 1,153 కోట్లు. పింఛన్ల భరోసాకి 450 కోట్లు. ఎస్టీ ఎస్సీ వర్గీకరణలకు 337 కోట్లు. స్వర్ణాంధ్రకు 820 కోట్లు. ఎస్టీ ఎస్సీ ఉచిత విద్యుక్తి కింద కరెంటు ఎస్సీ ఎస్టీలకి ఫ్రీగా కరెంట్ ఇవ్వడానికి 400 కోట్లు. నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ పొందే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి 1,228 కోట్లు. ఉన్నత విద్య 2,506 కోట్లు. ఇలా చూసుకుంటే మొత్తం అంతా కలిపి 3,22,800 చిల్లర కోట్లు పంపిణీ చేస్తున్నారు. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ బడ్జెట్ నిజరూపణ దాల్చుద్దా? గత ప్రభుత్వం ఎప్పుడు ఇంత పెట్టలేదు బడ్జెట్, ఎన్ని కోట్లు అంటున్నారు. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది, ఏంటి, ఇదంతా సాధ్యమయ్యేదేనా? కేవలం బడ్జెట్లో మాయా బడ్జెట్టా ఇది? అంకెల గారిడియా లేక నిజంగా జరుగుతాదా అనేది చాలామంది $1 మిలియన్ ప్రశ్న ఇది. ఇప్పటి వరకు సూపర్ 6 పెడతాం, సూపర్ 6 అన్నారు, ఎలక్షన్ టైంలో ఇచ్చారు. వాలంటీర్లు మా జీతాల గురించి ఇవ్వలేదు, మాకు పట్టించుకోలేదు అన్నారు. మరి వాలంటీర్లు 10,000 ఇస్తామన్నారు. దాని గురించి ఎక్కడ బడ్జెట్లో చెప్పలా. ఏయో చెప్పారు. మరి ఇదంతా అంకెల గారిడియా, నిజంగా జరుగుద్దా? ఏపీ బడ్జెట్ అంకెల గారిడి అంటున్నారు మేధావులు, రాజకీయ నాయకులు, విశ్లేషకులు. మరి ఈ గారిడి ఎలా జరుగుతుంది, ఏంటి? ఇదంతా కార్యరూపం దాల్చేది తుది వరకు తెలియదా? 25-26 బడ్జెట్ ఎంతవరకు ఇది బాబు నిర్వర్తిస్తారు అనేది అంటున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం బాబు తెస్తున్నారు, ఏర్పాట్లు చేస్తున్నారు, మొత్తం ఆర్థికంగా ఇండస్ట్రీలు ఇవన్నీ వస్తున్నాయి, రూపురేఖలు మారిపోతాయి, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోతాయి, వచ్చే 15 సంవత్సరాల వరకు మేము బాబుతోనే ఉంటాం, బాబే మా దైవం, బాబే మా వ్యవహారం అంటున్నారు. మరి బీజేపీ ఏమంటుందో, ఈ కూటమి ప్రభుత్వం ఎంతవరకు ఉంటుందో, కుప్పకూలుద్దో, కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏల్తాదా? మరి జగన్ ఏం చెప్తున్నారు? జగన్ మాత్రం ఇదంతా అంకెల గారిడి, ఇది మాయా ప్రజల్ని ఇప్పుడు దాకా సంవత్సరం వరకు మోసపూరితంగా టైం వేస్ట్ చేశారు ప్రజలకి. మహిళలకి బస్సులు ఫ్రీ అన్నారు, ఏంటి తల్లి వందనం అన్నారు, ఇంకా ఇలాగా అనేకమైన పథకాలు పెట్టారు. ఒక్క పథకం కూడా అమల్లో నోచుకోలేదు. 4 లక్షల ఉద్యోగాలని గవర్నర్ చెప్పేశాడు. 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారని అడిగితే మంత్రి మండలిలో బిత్తరచూపులు చూస్తున్నారు. మరి 4 లక్షల కోట్లు ఇవ్వకపోగా ఇది ఉత్తుత్తి బ్యాంకు లాగా ఉత్తుత్తి బడ్జెట్టా ఇది? నిజంగా ఈ బడ్జెట్ నెరవేరుతాదా అని జగన్మోహన్ రెడ్డి తన శైలిలో తను అడుగుతున్నాడు. మరి ఇదంతా నెరవేరుద్దో లేదో మీరందరూ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేసి వాళ్ళని కూడా లైక్ ఇప్పించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.